హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోలో మనం అత్తమ్మ చేతి గుమ్మడికాయ వడియాలు, బిగినర్ ఫ్రెండ్లీ గుమ్మడికాయ వడియాల్ని చూడబోతున్నామండి. ఈ వడియాల్ని చేసుకోవడం చాలా సింపుల్. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు, పాపడాలు, అప్పడాలు ప్రిపేర్ చేస్తుంటారు కదా. బూడిద గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఈ బూడిద గుమ్మడికాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిది. అయితే ఈ బూడిద గుమ్మడికాయతో వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూడబోతున్నాము. ఇది బిగినర్ ఫ్రెండ్లీ కూడా. ఎవరికైతే వడియాలు పెట్టడం రాదో వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద సైజ్ బూడిద గుమ్మడికాయని తీసుకుని దాన్ని బూడిదంతా పోయే వరకు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. బాగా లావుగా ఉండకుండా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. విత్ సీడ్స్ యూజ్ చేస్తున్నాం మనము. సీడ్స్ పడేయకుండా సీడ్స్ కూడా ఇందులో యూజ్ చేయాలి, బాగుంటాయి టేస్ట్. ఇలా కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయ తీసుకునేటప్పుడు బిగ్ సైజులోనే తీసుకోండి. అలా అని బాగా ముదిరినవి కాకుండా లేతగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఈ గుమ్మడికాయ ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టుకునేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు పసుపు ముందే యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉప్పు పసుపు బాగా కలుపుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఒక కాటన్ క్లాత్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఉప్పు పట్టించిన ఈ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కాటన్ క్లాత్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ అన్ని కూడా పిండేసి అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ క్లాత్ని కూడా బాగా టైట్గా పిండేసుకోవాలి. వాటర్ అంతా కూడా ఆ వాటర్ అంతా పిండేసి క్లాత్లో యాడ్ చేసిన తర్వాత ఆ క్లాత్ని ముళ్ళలాగా కట్టేసుకొని కింద ఒక ప్లేట్ లేదా ఏదైనా హెవీ బౌల్ బోర్లో వేసుకుని దానిపైన ఈ ముళ్ళ పెట్టేసుకొని దానిపైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ మొత్తం వదిలేసేయాలి. అయితే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈ వడియాల్లో మినపప్పుని కూడా యూజ్ చేస్తారు కదా, మినపప్పు పేస్ట్ని. ఆ మినపప్పు పేస్ట్ కోసం మినపప్పుని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అలా నానబెట్టుకున్న పిండిని వడల పిండిలాగా గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. దోశ పిండిలాగా లూజ్గా ఉండకుండా వడల పిండిలాగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు రాత్రంతా వెయిట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇలా ఓపెన్ చేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రాత్రంతా వెయిట్ పెట్టి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ ముక్కల్లోంచి వాటర్ మొత్తం పోయి ఎంత డ్రైగా ఎలా వచ్చాయో ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు అందులో ఒక 10-12 పచ్చిమిర్చిల పేస్ట్ని యాడ్ చేయాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర అండ్ మనం వడపిండిలాగా పట్టుకున్న మినపప్పు పిండి ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అంతా కూడా ఆ ముక్కలకు పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ముక్కలకి ముందుగానే పట్టించాం కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే అసలు వడియాలు తినలేము కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్. అలాగే ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా వడియాల్లాగా పెట్టుకోవాలి. బాగా గట్టిగా పెట్టకూడదు. బాగా గట్టిగా ప్రెస్ చేసినట్టయితే గుల్లగా రాకుండా బాగా ఫ్లాట్గా వచ్చేస్తాయి, అంత క్రిస్పీగా రావు. కాబట్టి వాటిని అస్సలు ప్రెస్ చేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వడియాలు కూడా పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయ వడియాలు అనేవి బాగా పెద్ద సైజులో తీసుకోకూడదు. అలాగే చిన్నగా కూడా పెట్టుకోవద్దు. చిన్నగా పెట్టుకున్నట్టయితే
ఇంకా డ్రై అయ్యి బాగా చిన్న సైజులో అయిపోతాయి. బాగా పెద్దగా పెట్టుకున్నట్టయితే లోపల వరకు కుక్ అవ్వకుండా అవి ప్రాపర్గా రావు. గుమ్మడికాయ వడియాలు ఏదైనా లావు కాటన్ క్లాత్ పైన లేదా ఓల్డ్ బెడ్షీట్ ఉన్నట్టయితే కాటన్ బెడ్షీట్ వాటిపైన ఇలా వడియాలాగా పెట్టుకోవచ్చు. గుమ్మడికాయ వడియాలని కూడా పెట్టుకోవడం అయిన తర్వాత ఇవి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒకరోజు ఎండిన తర్వాత ఈవినింగ్ వీటిని టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసుకుంటూ 2-3 డేస్ అలాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. కావాలనుకుంటే ఇంకా ఎక్కువ రోజులైనా ఎండబెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవడం. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన గుమ్మడికాయ వడియాలు. ఇలా గుమ్మడికాయ వడియాల్ని మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్టయితే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. అసలు పాడవకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మీరు సమ్మర్లో ఎన్ని రకాల వడియాల్ని ప్రిపేర్ చేసుకుంటారో, అలాగే ఈ గుమ్మడికాయ వడియాల్ని ఏ మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటారో కమెంట్లో తప్పకుండా చెప్పండి. చూస్తున్నారు కదా 3-4 డేస్ ఎండిన తర్వాత గుమ్మడికాయ వడియాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఒక్కొక్కటిగా ఈ గుమ్మడికాయ వడియాల్ని అందులో యాడ్ చేసుకొని ఇలా కొంచెం డార్క్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం పసుపు యాడ్ చేసాం కాబట్టి కొంచెం కలర్ అనేది డార్క్గానే వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా బ్రేక్ అవుతున్నాయో. చూస్తారు కదండి బిగినర్ ఫ్రెండ్లీ అత్తమ్మ స్టైల్ గుమ్మడికాయ వడియాల్ని చేసుకోవడం ఎంత సింపుల్లో. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. బాయ్.